హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్కి అయితే ఆయిల్ రాసేస్తున్నాను. ఇది నేను ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా యూస్ అయింది. హెయిర్ ఫాల్ తగ్గింది. దాంతోపాటు డాండ్రఫ్ కూడా కొంచెం కంట్రోల్ అయిందనమాట. చాలా డేస్ నుంచే నేను యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు హెయిర్‌కి ఎలాంటి ఆయిల్ పెట్టేదాన్ని గాదు. జస్ట్ కోకోనట్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. దాంతో పాటు అంతే అదొక్కటే యూజ్ చేసేదాన్ని. చిన్నతనంలో మా అమ్మ రీటా యూజ్ చేసేది. ఈ కోకోనట్ ఆయిల్‌లో రీటా కలిపి చేసేది. చాలా బాగా జుట్టు ఎదిగేదనమాట. సో, ఇప్పుడైతే నాకేది పడట్లేదు. దాంతో పాటు నేను కొన్ని డేస్‌కి డాబర్ ఆమ్లా గూడా యూజ్ చేశాను. అది చాలా బాగా యూజ్ అవుతది. ఇప్పటికి నేను అదే యూజ్ చేస్తాను. డాబర్ ఆమ్లా యూజ్ చేస్తే గనక హెయిర్ ఫాల్ తగ్గుతుంది. దాంతో పాటు వైట్ హెయిర్ రాదు. ఎక్కువ ఆహ్, వ అంటే బ్లాక్ హెయిరే ఉంటది గానీ, వైట్ హెయిర్ అనేది కొంచెం తక్కువుంటది. నాకు బాగా యూజ్ అయింది. కాకపోతే ఒక 1 ఇయర్ నుంచి ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ అవ్వట్లేదు. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువయిపోతుంది. సో, నేనైతే వాటర్ ప్రాబ్లమ్ వల్ల అయితే అనుకుంటున్నాననమాట. ఇప్పుడు నేను ఇంట్లోనే హెయిర్‌కి కొంచెం ఏదైనా మాస్క్ గాని అలాంటివి ట్రై చేద్దామనేసి ఒక 6 మంత్స్ బ్యాక్ ఏం చేశానంటే హెయిర్‌కి కంట్రోల్ కావడం కోసం హెయిర్ ఫాల్ ఎక్కువుందనేసి మందార ఆకులుంటాయి గదా! మందార ఆకులు, మందార పువ్వులు కలిపి నేను పేస్ట్ చేసి నేను హెయిర్‌కి అప్లై చేశాను. సో, నాకు ఒక 1 వీక్ బానే ఉంది. నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత ఏమైందంటే ఎక్కువ పేలొచ్చేసాయి. నాకింతవరకు లైఫ్‌లో పేలనేది తెలీదు. పేర్లెక్కువొచ్చేసి, హెయిర్ ఫాల్ ఎక్కువైపోయి, ఎక్కువున్నాయనమాట. అసలు ఒక్కదాన్ని తట్టుకోలేక ఇగ చేసేదేలేక ఊరెళ్ళిపోయా. ఫస్ట్ ఓన్లీ పేలు చూపించుకోవడానికి మా అమ్మ దగ్గరికెళ్ళిపోయా. అసలు మా అమ్మ ఒక 2 డేస్‌లో మొత్తం క్లీన్ చేసి పెట్టింది. పేలు లేకుండా చేసిందనమాట. నాకు అస్సలెంత చిరాకేసిందంటే, ఇగ అప్పటినుంచి హెయిర్ ప్యాక్స్ గానీ, అలాంటియి ఏం ట్రై చేయొద్దని అనుకున్నా. కానీ, ఒక హెయిర్ ప్యాక్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా! ఆ జెల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్మూత్‌గా ఉంటుంది. సిల్కీగా ఉంటుంది హెయిర్. నాది ఆల్రెడీ సిల్కీ హెయిర్ అనమాట. ఇంకా సిల్క్‌నెస్ ఉంటదనమాట. నాకు చాలా బాగా యూజ్ అయింది. సో, దాంతో పాటు మనం రెగ్యులర్‌గా ఒక 2 లీటర్స్ వాటర్ తాగామంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. సో, నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతవరకు నేను హెయిర్‌కి మాస్క్ పెట్టడం, హెయిర్ ప్యాక్స్ అలాంటివయితే ట్రై చేయలేదు. నేను యూజ్ చేసేది ఫ్లాక్స్ సీడ్స్ జెల్. అది కూడా ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఒకసారి పెడతాను. రెగ్యులర్‌గా పెట్టననమాట. ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. ఆయిల్ యూజ్ చేయటం వల్ల అయితే హెయిర్ కంట్రోల్ చాలా తక్కువ అవుతది. చాలామంది అంటారు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు హెయిర్‌కి అలాంటివి చేయకూడదు, ఆయిల్ పెట్టకూడదని. సో, నాకైతే అలాంటిదేం లేదు. హెయిర్‌కి ఎయిర్ ఆయిల్ పెడితేనే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటదనుకుంటున్నా. ఇక్కడొచ్చేసి మార్నింగ్ చాలా పనుంటది గదా! ఇలా మిషన్‌లో అయితే బట్టలేసేసి ఆహ్, నేనైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్‌కి నాకిష్టమైన బొంబాయి రవ్వ కాదు. సో, ఇది బియ్యపు రవ్వ ఉప్మా అనుకుంటా. బియ్యపు రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఆల్రెడీ చపాతీకి పిండుంది. చపాతీ పిండికి పూరీలు చేద్దామనుకున్నా. నైట్ చపాతీ పిండికి కలిపుంచాను. కొంచెం ఇంకా మిగిలిపోయిందుండి దాంతో బియ్యపు రవ్వ ఉప్మా చేస్తున్నాననమాట. ఇది నాకు చాలా ఇష్టం. దీంట్లోకి ఆవకాయ కారం ఏసుకొని తింటే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి బియ్యపు రవ్వ ఉప్మాలో చింతకాయ తొక్కు, అలాగే మామిడికాయ కారం, ఆవకాయ కారం ఏసుకొని తింటే ఇష్టమో చెప్పండి. సో, నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ చింతపండు అదే పులిహోరకి కలిపేతారు కదా! పులిహోర గుజ్జు అదుందనమాట. దాన్ని రైస్‌లోకి కలుపుదామనుకున్నా. లంచ్‌కి కూడా యూజ్ అవుతుంది. లంచ్‌కైతే పులిహోర తినేసేయొచ్చని అనుకున్నాం. ఇవాళైతే ఏం లేదు. జస్ట్ ఇంతే అనమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత పులిహోర చేసుకుందామా, లేదా కర్రీస్ చేసుకుందామా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి నేను పులిహోర తను కొంచెం లేట్ అయితుంది కదా! వద్దనేసరికి ఆ బియ్యపు రవ్వ ఉప్మాలోనే ఈ చింతపండు గుజ్జు కూడా కలిపి పులిహోర పిండి చేశాననమాట. చాలా బావుంటుంది. ఇది కూడా నాకు ఫేవరెట్. నేను దేంట్లోకైనా ఆవకాయ కారం ఏసుకొని తింటాను. అలాగే 2 చపాతీస్ చేసుకున్నాము. తనకో చపాతీ, నాకో చపాతీ అనేసి. ఇలా రెగ్యులర్‌గా ఇలా వీకెండ్ వచ్చిందంటే చాలు మాకైతే మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్‌తో సహా ప్లాన్ మొత్తం టీవీనే. టీవీ చూసుకుంటూ డిన్నర్ చేస్తాం, అలాగే లంచ్ చేస్తాం, టిఫిన్ చేస్తాం. ఇలానే అయిపోతుంది. టీవీ అయితే అసలు ఆపేది లేదనమాట. 2 డేస్ సాటర్‌డే, సండే కూడా. ఏమన్నా ఈవినింగ్ బయటికెళ్ళాలనుకుంటే గనక మేము ఈ ఆఫ్టర్‌నూన్ కానీ లేదంటే నైట్ అట్లా ఎళ్తాము. 7కి అట్లా ఎళ్తామనమాట బయటికి. సో, ఇవాళ
న్యూ మూవీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా! ఓటీటీలోకి అన్నీ వచ్చినియి. అందుకనే వాటిని చూద్దాం అనేసి ఇవాళ మొత్తం సాటర్‌డే మొత్తం కూడా న్యూ మూవీస్ చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. మేము 6 మంత్స్ అవుతుందనుకుంటా ఏ మూవీకెళ్ళక. అసలు ఇంతవరకు థియేటర్‌కెళ్ళి కొత్త మూవీ చూసింది లేదు. అన్నీ ఓటీటీలోకొచ్చిన తర్వాత చూద్దామనేసి ఈ ఇయర్ ప్లాన్ చేసుకున్నాము ఇట్లా. సో, ఇక్కడొచ్చేసి నేను పింట్రెస్ట్‌లో నేను సెర్చ్ చేసుకొని కాటన్ శారీకి ఇలా అయితే డిజైన్ చేపించుకున్నాను. ఇది బాగా ఉంటుందనమాట. ఈ శారీ వచ్చేసి నేను మా అమ్మ శారీ అనమాట. మా అమ్మ శారీకి వచ్చిన బ్లౌజ్‌ని ఇది బాగుందనేసి ప్రతి దానికి యూజ్ అవుతది కదా! అనేసి ఇలా ప్లాన్ చేసుకొని పింట్రెస్ట్ నుంచి నేను చూసి డిజైన్ చేపించుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. ఇది నేను కలంకారీ శారీస్ మీదకి అలాగే ఇప్పుడొస్తున్న మల్ కాటన్, చందేరి కాటన్ ఉంటున్నాయి కదా! వాటి మీదకి చాలా బాగా యూజ్ అవుతుందనేసి తీసుకున్నాను. మీలో ఎవరైనా ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ పీస్ ఉంటే గనక మీరు గూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజ్ పీస్ చాలా రేర్. మనం బయట మార్కెట్‌లో తీసుకుంటే మీటరు 160, 150 చెప్తున్నారు. సో, అలా గాకుండా ఇలాంటి శారీస్ అమ్మ వాళ్ళ శారీస్‌కి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వస్తే గనక తీసుకొని మనం ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే డిజైనర్ వేర్‌గా మనం ప్రతి దానికి యూజ్ చేయొచ్చు. మనకు గూడా యూజ్ అవుతుంది. వేస్ట్ చేసుకున్న దానికంటే నాకు ఇలాంటిది చూజ్ చేసుకోవడం బెస్ట్ అనిపిచ్చింది. దీంతో పాటు నా దగ్గర ఇంకొక బ్లౌజ్ పీస్ నా ప్రతి బ్లౌజ్‌ని కూడా పింట్రెస్ట్ నుంచి తీసుకున్న డిజైన్‌నే డిజైన్ చేపించుకుంటాననమాట. సో, ప్రతిది నా దగ్గర నా మ్యారేజ్ టైమ్‌కి నేను యూజ్ చేసిన బ్లౌజెస్ కానీ, ఇప్పుడు నేను కాటన్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్, సిల్క్ శారీస్ కూడా అన్నీ గూడా పింట్రెస్ట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకొని అదే మోడల్ అయితే డిజైన్ చేయించుకుంటాను. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది అలాంటిది. సో, మీకెవరికైనా గూడా నా బ్లౌజ్ కలెక్షన్ చూడాలనుకుంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను ఆ వీడియో గూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడొచ్చేసి నెయిల్ పాలిష్ యేసుకుంటున్నాననమాట. చాలా డేస్ అయిపోయింది నెయిల్ పాలిష్ యేసుకోక. ఈరోజు ఎందుకో యేసుకోవాలనిపిచ్చి ఇలా నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకో తెలీదు. ఈ మధ్య అసలు నెయిల్ పాలిష్ కానీ అసలేమీ యూజ్ చేయట్లేదు. మెహందీ పెట్టుకోవట్లేదు. సో, ఎందుకో సరదాగా మెహందీ పెట్టుకొని నెయిల్ పాలిష్ చేసుకుందాం అనిపిచ్చింది. సో, ఇది వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేస్తే కొంచెం నాకు కూడా ఇంకేదైనా వీడియో చేయాలనిపిస్తది. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీకి గానీ, ఫ్రెండ్స్‌కి ఉంటే వాళ్ళకి గూడా షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకొక టాపిక్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.